హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి రుచికరమైన నోటికి ఎంతో రుచిగా ఉండే ఎగ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన మసాలా ప్రిపరేషన్ చూడండి. పచ్చిమిర్చి ఒక 4 వేసుకోండి. అలాగే ఒక ఇంచంత అల్లము, 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెము కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే పుదీనా కూడా వేసుకోండి. ఇవన్నీ మనము పేస్ట్ చేసుకుందాం. అదే ఉల్లిపాయ కూడా ఒక ఉల్లిపాయ వేసి ఇందులోకి వేసేసుకొని బరకగా పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఈ మసాలాతో మనము ఎగ్ రైస్ ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువేమి టైం కూడా పట్టదు, మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఇలా బరకగానే చేసుకోండి, మరీ నైస్గా పేస్ట్ చేయొద్దండి. కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. మీరు బటర్ లేకుంటే ఓన్లీ ఆయిల్ వేసుకొని కూడా చేయొచ్చు, బాగుంటుంది. 2 స్పూన్లంతా నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎగ్స్ కూడా ఇందులోకే వేస్తాం కాబట్టి నూనె చూసి వేసుకోండి. బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఈ పేస్ట్ని వేసేసుకుందాము. గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ అండి, 3G పేస్ట్. ఇది పేస్ట్ ఉంటే మీరు అన్ని ఏది చేసుకోవాలన్నా కూడా ఈ పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది. ఇలా బాగా నూనెలో వేగనీయండి. అంతా పచ్చివాసన పోయేదాకా, అన్నీ మనం పచ్చివే కదా గ్రైండ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో. మనకి మంచి వాసన వస్తుంది, తెలిసిపోతుంది. ఇది వేగింది కదా, ఇప్పుడు కొద్దిగా ఉప్పు, నేను జార్ కడిగిన నీళ్ళు కూడా కొన్ని వేసుకున్నాను అడగంటుకోకుండా. పసుపు, ఉప్పు వేసేసి ఇప్పుడే కలుపుకోండి. బాగా ఆయిల్ పక్కకు వచ్చేదాకా వేయించుకుందాము. నూనె పక్కకు వచ్చేస్తుంది వేగిన తర్వాత, పచ్చివాసన కూడా పోయినట్లు అర్థం అప్పుడు మనకి. చూడండి, బాగా ఆయిల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము కొద్దిగా గరం మసాలా వేసుకోండి. మీరు ఈ ప్లేస్లో చికెన్ మసాలా, మటన్ మసాలా వస్తాయి కదా పాకెట్స్, ఎగ్ రైస్ మసాలా కూడా వస్తుంది, ఏదైనా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్, మీ టేస్ట్ని అనుగుణంగా వేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా వేసి కలుపుతున్నాను. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది, అంతే మంచి రుచిగా ఉంటుందండి. నోటికి కూడా కారంగా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకొని మనం ముందుగానే అన్నంని పొడిగా చేసి పెట్టుకుందాము. పక్కన వేడి అన్నం ఉంటే పక్కన పెట్టేసుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఎగ్స్ కొట్టేసుకోండి. ఇందులోకి గుడ్లు వేసేసుకుందాము. నేను ఇక్కడ 3 గుడ్లు వేస్తున్నాను. మీరు గుడ్లు ఎన్ని వేసుకుంటారో దాన్ని బట్టి మీరు గ్రీన్ పేస్ట్ని తయారు చేసుకోండి. ఇది ఒకరు తినచ్చండి, కడుపు నిండా అయిపోతుంది. ఫుల్ మీల్స్ లాగా గుడ్లను బాగా ఇలా కలిపేయండి. అదే కారంలో మనకు అంత గుడ్డుకు కూడా పట్టేలాగా. ఇంకా అన్నీ వేసినాం కాబట్టి ఇంకేం అవసరంలో వేసేది. ఎగ్స్ వేసి ఎగ్ బుర్జీలాగా చేసేసుకోండి. బాగా అయింది కదా, ఇప్పుడు పొడిగా అయిన అన్నంని ఇందులోకి వేసుకుందాము. వేడి అన్నం చేసుకునే పర్వాలే, లేకపోతే నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ అన్నం కూడా బాగా కలుపుకుందాము. కలిపి ఉప్పు కారం పట్టేలాగా కలపండి. కలిపి కొంతసేపు మూత పెట్టేసుకుందాము. అప్పుడు ఏమవుతుంది, మనకి మూత పెట్టి సిమ్లో పెడితే ఒక 2 నిమిషాలు పెట్టడం వల్ల దానికి బాగా ఉప్పు కారం అంతా అంటే బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వదిలిపెట్టండి సిమ్లో పెట్టి. చూడండి, ఇప్పుడు అంతా కలుపుకుందాము. బాగా హీట్ ఎక్కి మంచి అన్నానికి కూడా, వైట్ రైస్కి కూడా అంతా ఉప్పు కారం పట్టి బాగుంటుంది టేస్టీగా. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నార్మల్ ఎగ్ రైస్ కాకుండా ఈ మసాలా, నేను చూపించిన మసాలా 3G మసాలా వేసి చేయడం వల్ల మంచి రుచినిస్తుంది. నేలకి మన ఏమన్నా నోరు చెడిపోయినట్లు ఉంటుంది కదా, నేలకి టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.